హిందువుల మీద జరుగుతున్నటువంటి హిందుత్వ మీదన కానీ హిందుత్వ పండగల మీదన కానీ జరుగుతున్న దాడి మీదన తొలిసారి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మధ్య కాలంలో ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాను విమర్శిస్తున్నటువంటి విపక్షాల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు హిందూ మత విశ్వాసాల మీద అదే పనిగా దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని అవహేళన చేస్తున్నారు, విదేశాల దన్నుతో దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకుంభమేళా నిర్వహణ ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుంది. ఇది భావితరాలకు ఐక్యతా చిహ్నంగా నిలుస్తుంది. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వాళ్ళు శతాబ్దాలుగా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు. వీళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా విదేశీ శక్తులు కూడా మన దేశాన్ని మతాన్ని బలహీనపరచాలని చూస్తున్నాయి. సమాజాన్ని విభజించి ఐక్యతను బద్దలు కొట్టడమే వాళ్ళ ఎజెండా అంటూ మోడీ ఘాటుగా విమర్శించారు. కుంభమేళాలో తొక్కిసలాడగట్ట మీద మమతా అఖిలేష్ ఖర్గే విమర్శలు చేసే నేపథ్యంలో మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైంది. మహాకుంభమేళాన్ని విజయవంతం చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు